హాయ్ అండి అందరికీ. సంక్రాంతి కదండి, ఇదిగోండి రథం ముగ్గు వేస్తుంది అండి లక్ష్మి. రథం ముగ్గు వేసి పీట మీద సంక్రాంతిని పెడతామండి. అందుకోసం రథం ముగ్గులు వేస్తుంది. పసుపు కుంకుమలతోటి రథం ముగ్గు వేస్తుంది. ఇలా రథం ముగ్గులు మొత్తం 3 దగ్గరలు వేసిందండి. యువతల అవతల. ఇక్కడ రథం ముగ్గు వేసి దీని మీద తను సంక్రాంతి పెడుతుంది. ఇదిగోండి ఇక్కడ మాకు వేస్తుంది రథం ముగ్గు. రా వేదక్క. దీని మీద నేను శంకరయ్యని పెడతాను. హాయ్ అండి అందరికీ. ఈరోజు మకర సంక్రాంతి కదండి, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. మేమైతే ఈ విధంగా సంక్రాంతిని పెడతామండి. ఉదయం పూజ అంతా అయిపోయిన తర్వాత, సాయంత్రం దీపాలు పెట్టిన తర్వాత ఇలాగ శంకరయ్య అని పెడతామండి. ఇలా రథం ముగ్గు వేస్తామండి. కడిగి పిండితోటి ఇలా రథం ముగ్గు వేసి ఇలా పెడతామండి పీట మీద. శంకరయ్య వచ్చి ఇవన్నీ తిని ఆయన వెళ్ళిపోతారు. ఈ రోజుతోటి సంక్రమణం అయిపోయిందని చెప్పడానికి ఆయన వచ్చి, ఇదిగోండి నీళ్ళు, ఇది పందుం పుల్ల పెట్టామండి. ఆయన పందుం పుల్ల చేసి ముఖానికి పసుపు రాసుకొని ఆ నీళ్ళతో స్నానం చేసి అద్దంలో చూసుకొని బొట్టు పెట్టుకొని పెట్టిన కొత్త వస్త్రం కట్టుకొని మనం పెట్టిన దీపం ఆయనకి పొయ్యండి. దాని మీద అన్నం, పప్పు, మనం పెట్టిన కూరగాయలు అన్నీ వండుకొని కడుపు నిండా తిని మనం పెట్టిన తాంబూలం వేసుకొని ఇంకా సుట్ట పెడతామండి మేము. నేనైతే ఈరోజు తేలేదు, మర్చిపోయాను, పెట్టలేదు. సుట్ట కాల్చుకొని ఆయన ప్రశాంతంగా ఇగోండి చిక్కుడుకాయలతో బండి చేసి పెడతామండి. ఆ బండెక్కి ఆయన వెళ్ళిపోతారటండి. అలాగ మనకి సంక్రమణం ఈ రోజుతోటి పూర్తి అయిపోయిన దానికి ఇలాగా నిదర్శనంగా ఇలా పెడతామండి. ఇది మా తాలూకా ఆనవాయితీ అండి. ఇది మా అత్తయ్య అలా చెప్పారో అలాగ నేను కూడా చేసిస్తానండి. మా లక్ష్మి కూడా పెట్టిందండి. అలా పెట్టిందో మీకు చూపిస్తాను కదండి. ఇదిగోండి ఇక్కడ లక్ష్మి పెట్టింది శంకరయ్యని. తనైతే ఇలా పెట్టింది. నేనైతే వేరుగా పెట్టాను, తను వేరుగా పెట్టింది. మీరైతే ఎలా పెట్టుకున్నారో కామెంట్ చేయండి. అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఇదిగోండి సంక్రాంతి పెట్టుకున్నామండి, నేను లక్ష్మి కలిసి. నేను ఇక్కడ పెట్టుకున్నాను, లక్ష్మి అవతల పెట్టింది. ఇదిగోండి మా సంక్రాంతి చూపిస్తాను రండి. ఇదిగోండి సంక్రాంతి అంటే మనకి ఈ రోజుతో సంక్రాంతి వెళ్ళిపోయింది కదండి, సంక్రమణం వెళ్ళిపోయినట్టు. మళ్ళీ సంవత్సరం నాడే మళ్ళీ సంక్రయ్య. అందుకోసం ఆయన వచ్చి అన్నీ తిని ఆరగించి ఆయన సంతోషంగా వెళ్ళిపోవాలని చెప్పి ఇలా పెడతాము. ఇలాగ ఆయన వచ్చి పందుం పుల్లతోటి ఆయన మొహం కడుక్కొని నీళ్ళతోటి స్నానం చేసి అద్దం చూసుకొని పసుపు రాసి బొట్టు పెట్టుకొని ఈ కొత్త వస్త్రం కట్టుకొని ఈ పొయ్యి మీద అన్నం, పప్పు, కూరలు అన్నీ వండుకొని కడుపు నిండా ఆరగించి తాంబూలం వేసుకొని ఇదిగోండి ఈ చిక్కుడుకాయలతో బండి చేసి పెడతామండి. ఈ బండి ఎక్కి ఆయన సంతోషంగా వెళ్ళిపోతారండి. మనకి సంక్రాంతి సంతోషంగా ముగిసినట్టుగా మనకి ఒక లెక్క అండి. ఇది ఆనవాయితీ అండి. మళ్ళీ సంవత్సరం నాడే ఆయన మళ్ళీ వస్తారు కాబట్టి
అంతవరకు మనం సంతోషంగా ఉండాలని చెప్పి ఆయన అందరినీ దీవించి ఆ బండి ఎక్కి ఆయన వెళ్ళిపోతారండి. అది మన సంక్రమణం అయిపోయిన దానికి గుర్తు. అంతేనండి. సంక్రాంతి అంటే పెద్దల పండగ కదండి. ఇదిగోండి వీళ్ళందరూ మా పెద్దవాళ్ళు. ఇది మా పూజా మందిరం. ఈరోజు సంక్రాంతి పూజ అయితే నేను ఈ విధంగా చేసుకున్నానండి. తర్వాత లక్ష్మీదేవికి ఇష్టమైనవన్నీ ఈ విధంగా పెట్టానండి. మధ్యలో శంఖం పెట్టి చుట్టూ పసుపు, కుంకుమ, గాజులు, నల్లపూసలు, గురువింద గింజలు, గవ్వలు, గోచక్రాలు, కమలా విత్తనాలండి. ఇవన్నీ లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనవండి. నేనైతే ఇలాగా దేవుడి దగ్గర పెట్టుకుంటానండి రోజును.